చికెన్ ఫ్రై మంచి రుచిగా రావాలంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర కూడా వేసుకునేసి కాస్త వేగనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకునేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి కాస్తలు వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి దాన్ని పచ్చి వాసన పోనిచ్చి పుదీనా తర్వాత కొత్తిమీర అది పిడికిడి చొప్పుడు వేసుకునేసి ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఈ టైప్‌లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్‌గా కడిగి రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తం దాంట్లో వేసేసుకుందాం. చికెన్ మొత్తం దాంట్లో వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక కాస్త అలా మిక్స్ చేసుకుంటూ ఇలా మూత పెట్టేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో చిటికెడు అంటే చిటికెడు పసుపు, ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కారము ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా ఇలా తిరగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పీస్ ఏందంటే తుంచితే తునిగే విధంగా ఈ టైప్ ఫ్రై అయిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్.